అట్లీస్ట్ సార్ ఎంత అమౌంట్ అడ్జస్ట్ అయితే అంత అమౌంట్ అయినా పే చేయండి, ఓకేనా? మేము ఆఫర్ అయితే ఉంచుతాం మీకు, ఆఫర్ లేకుండా అయితే లోన్ క్లోజ్ చేయించాం కదా. లేదా మీ అడ్రస్ అన్నా కన్ఫర్మ్ చేయండి, ఒకసారి అడ్రస్ కన్ఫర్మ్ చేయండి. అడ్రస్ మేడం? సాయిబాబా టెంపుల్, ఆర్సీపురం, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ వచ్చి 502324. ఈ అడ్రస్ మరి నోటీస్ అనేది కన్ఫర్మేషన్ అయ్యింది. మీ డోర్ నెంబర్ వచ్చి 10-129/2. ఇదే కదా సార్? కరెక్టే మేడం. ఈ అడ్రస్ కి నోటీస్ అయితే కన్ఫర్మేషన్ అయ్యింది, ఓకేనా సార్? మేడం నోటీస్ వల్ల మీరు నోటీస్ వస్తే అంటే ఏంది మేడం? ఏమవుతుంది? జైలు నోటీస్ వస్తే మీరు లోన్ క్లోజ్ చేయని కారణంగా నోటీస్ అనేది మీ హోమ్ కి వస్తుంది. ఏజెంట్స్ వాళ్ళు తీసుకొస్తారు. మీరు ఎన్ని లోన్లు తీసుకున్నారు, ఏ బ్యాంక్ లో పని అమౌంట్ అనేది అన్ని మీ పేరెంట్స్ తో మాట్లాడతారు. లోన్ కట్టించుకుని వెళ్తారు. అంతవరకు ఎందుకు ప్రాబ్లం అయ్యింది, సివిల్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. అది సారీ సివిల్ అనేది అప్డేట్ అవ్వదు, ఎఫెక్ట్ అవుతానే ఉంటుంది. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఇప్పుడు లోన్ క్లోజ్ చేసుకోండి. లోన్ క్లోజ్ చేసుకుంటే మీ సివిల్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మీకు, ఓకేనా సార్? ఓకే మ్యామ్. మీరు నిజంగా ఏంది సంధ్య కదా మీ పేరు? నందిని అని ఉత్తనేమో సంధ్య అనేది ఒరిజినల్ నేమ్ ఇది కదా? సార్ మీరు ఇప్పుడు లోన్ క్లోజ్ చేస్తున్నారా లేదా చెప్పండి చాలు. మేము టైం ఇస్తాం, లేదా ఏజెన్సీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం నోటీస్ అనేది. ఇప్పుడు మీరు ఏజెన్సీ నుంచి కాదా? మేము ఏజెన్సీ అండి, మా ఏజెన్సీ వాళ్ళు వస్తారు. మీకు ఇప్పుడు కాల్ చేసాము కదా, మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాము. మీరు లోన్ కట్టను అంటే మా ఏజెన్సీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తాము. అడ్రస్ కూడా కన్ఫర్మేషన్ అయ్యింది. 4 o'clock లోన్ క్లోజ్ చేస్తున్నారా లేదా? మీకు ఒక విషయం చెప్పాలనా మేడం? చెప్పండి. ఇప్పుడు మొన్న ఒక రీసెంట్ ఒక స్టోరీ చెప్తాను మీకు, అంటే జస్ట్ ఒక 1 minute తీసుకుంటాను, ఓకేనా? అయ్యో ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. చెప్పండి. ఇప్పుడు రికవరీ ఏజెంట్ వస్తాడు ఇంటికాడ, ఓకేనా? వచ్చినాక అతను ప్రేమతోని మాట్లాడి ప్రేమతోని వెళ్ళిపోతే మంచిది, ఓకేనా? అతను వచ్చి మీరు ఇట్లా తీసుకురు అట్లా తీసుకురు అని వాళ్ళు వినేలాగా చేస్తే వాళ్ళని పట్టుకొని ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. వాళ్ళని పట్టుకొని మేమిద్దరం ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన మధ్యలో కూర్చోబెట్టి ఏజెన్సీకి వచ్చి ఏజెన్సీలో బట్టి కొడతాం. అని ఎట్లా కొడతామంటే చిత్తకు కొడతాం. అంతవరకు ఎందుకు మరి ఏజెన్సీ ఇంటికి వచ్చి అంతవరకు ఎందుకు? అందుకని మీరు అమౌంట్ పే చేయండి, హాఫ్ అమౌంట్ అన్నా పే చేయండి. మీకు టైం ఇస్తాను, మీరు రిమైనింగ్ అమౌంట్ మీరు ఒక పని చేయండి, పే చేయండి. అవన్నీ కాదు, మీరు ఒక పని చేయండి, ఒక 3,000